హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. నిన్న ఒక చెల్లె అక్క చిన్న హెల్ప్ చేస్తానని చేసింది. ఆ చెల్లె చిన్న హెల్పే కానీ నాకైతే గొప్ప వరం. ఎందుకంటే ఆ చెల్లె చేసిన సాయం ఆ చెల్లెకు చిన్నదే కావచ్చు, కానీ నాకైతే గొప్ప వరం. ఆ చెల్లె పేరు అయితే నేను ఫుల్ వీడియోలో చెప్తాను. ఇంకా నాకు సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకోపోవాలి. నన్ను నా పిల్లల్ని అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా బాధలు అర్థం చేసుకుంటారు. నువ్వు బాగుండాలి సరపా, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చాలామంది ధైర్యం చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది నా బాధ అర్థం చేసుకొని మేము ఉన్నవరా సరపా, నీకేం దిగులు పెట్టుకోకంటున్నారు. చాలామంది అడుగుతున్నారు నన్నైతే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నాకు చాలామంది అడుగుతున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే సాయం చేసింది ఆ చెల్లెకైతే చాలా రుణపడి ఉంటాను. మొన్న ఒక అన్న చేశాడు, ఆ అన్నకు సుధా చాలా రుణపడతాను. ఎందుకంటే తినే అన్నాన్ని మర్చిపోదు ఉన్నంతకాలం, జీవితకాలం ఆ రుణం ఎప్పుడు మర్చిపోవాలి. ఇంతవరకైతే నా స్నేహితులు కొంచెం ధైర్యం చెప్పారు. వాళ్ళు సుత ధైర్యం చెప్తున్నారు, మీరు ధైర్యం చెప్తున్నారు. అది ఒక్కటి నాకు చాలు. ఎందుకంటే చేయకున్నా ధైర్యం ఇస్తే అది గొప్ప వరం, సపోర్ట్ చేస్తే అది గొప్ప వరం. నా దృష్టిలో అయితే మీకైతే నేను చాలా రుణపడి ఉంటాను. నాకు నా పిల్లలకు నా పిల్లల బాధ అర్థం చేసుకొని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకైతే చాలా ధన్యవాదాలు. ఇంకా ముందుకు తీసుకుపోవాలి, నాకు సపోర్ట్ దొరకాలి. మీ అందరి నాది ఒక్క కుటుంబం అనుకుంటాను. అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, నన్నైతే ఒక చెల్లె లెక్క, ఒక అన్న లెక్క, ఒక చెల్లె లెక్క, ఒక అంటారు కదా, ఒక కుటుంబం లెక్క నన్ను అయితే చాలా చూసుకుంటారు. నేనైతే నాకు అన్నలు, నాకు అక్కలు, నాకు అవ్వలు, అన్నలు అందరూ దొరికిదని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, నేనేమన్నా మాట్లాడిన దాంట్లో మిస్టేక్ ఉంటే క్షమించండి. కానీ మీ సపోర్ట్ దొరికిందంటే అదే నాకు గొప్ప వరం. ఫ్రెండ్స్, మీ రుణం అయితే ఎప్పుడు మర్చిపోలే, మీ అందరి రుణం అయితే ఎప్పుడు మర్చిపోలే. చాలా ధన్యవాదాలు మీకు. చాలా థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలని కోరుచున్నాను. బాయ్ ఫ్రెండ్స్.